పవన్ కళ్యాణ్ ఒక మాట ఇస్తే దాన్ని ఆచరణలోకి కొంత ప్రయత్నం చేస్తాడు, వీలైన కాడికి చేస్తాడు అనేది కనపడుతుంది. కానీ ఈయన కూడా ఒక ప్రభావవంతమైన నాయకుడిగా ఎదగటానికి కానీ ఇప్పుడు అధికారంలో పాలు పంచుకొని ఉంటూ దాంట్లో ఉన్న ఈ ఎసెన్స్ని ప్రజలకి అందించే విషయంలో ఆయన స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతున్నాడు. ఓకే, స్విచ్ చేసినప్పుడు లైట్ వెలిగినట్టు ఆయనకి ఏదో మదిలో తలిచినప్పుడు వచ్చి ఆ పని చేయటం. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే గనక ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. దానికి ముందు ఒకవేళ ఏదైనా ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం మీద ఏదైనా ఉద్యమం లాంటిది ఏదైనా చేయదలుచుకున్నప్పుడు అంటే కరెక్ట్గానే ఆ సమయంలో చేసి తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయినా ఏం కాదు. కానీ ఇప్పుడు ఇదేంటి కంటిన్యూస్ ప్రాసెస్. 5 సంవత్సరాల పాటు మీదే గవర్నమెంట్, ప్రతి విషయం మీరే చేయాల్సిందే. ఇంత స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ పాలిటిక్స్ చాలా వరకు తగ్గించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో మనకు అనిపించినప్పుడు ఇక్కడికి రావటమే కాదు, ఇప్పుడు గతంలో గురించి కూడా చూసుకుంటే ఫస్ట్ సీజ్ ద షిప్ దగ్గర నుంచి సీజ్ ద షిప్ ఈ రోజుకి రేషన్ బియ్యం పక్కదారి పెట్టడం ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారా? జరుగుతానే ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు పోసాని అరెస్ట్ కావచ్చు, రవీందర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు మొత్తం ఆయన అనుకున్నప్పుడు హోమ్ మినిస్టర్ నేను అయ్యుంటేనా అనుకున్న సమయంలో అరెస్టులు, తర్వాత మళ్ళీ యథావిధి యథా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళీ వాళ్ళు చేసే ఇప్పుడు మళ్ళీ ఫేక్ ప్రచారాలు మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి. దాని మీద అసలు ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఇప్పుడు మరి మొన్న అసెంబ్లీలో వంగలపూడి అనిత గారు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చల గురించి మాట్లాడాల్సిన పని వచ్చింది. ఒక అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన అంత దాకా ఫేక్ ప్రచారం ఉంది, ఆగిపోలేదు.